నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జిల్లా పరిధిలో ఉన్నటువంటి దుత్తలూరు, కావలి సెక్షన్ నేషనల్ హైవే నంబర్ 167 BGకి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ ఈరోజు అంటే 31 మార్చ్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజ్ నెంబర్ 3లో 2 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. రెండవ నోటిఫికేషన్ ఇంకొక వీడియోలో ప్రజెంట్ చేయబడుతుంది. ఈ 167 BGకి సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 167 BGకి సంబంధించినటువంటి యొక్క 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇష్యూ అయింది. దాని సీక్వెన్స్గా వచ్చేటువంటి యొక్క నోటిఫికేషన్స్లో ఇది 3D టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఈ 3D నోటిఫికేషన్ ఇది ఓనర్షిప్కి సంబంధించినటువంటి యొక్క అంశంగా భావించాల్సి ఉంటుంది. ఈ భూ యజమానులు తమ యొక్క యాజమాన్యాన్ని స్థిరీకరించుకోవడం వాటి కోసం చేయించేటువంటిది. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి యొక్క వివరాలను మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అంశం ప్రకారం ఇంతకుముందే మీకు చెప్పాను, ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్. ఇది 31 మార్చ్ 2024 నాటిది ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఎడిషన్. నేను దీన్ని ఆన్లైన్ ఎడిషన్లో చూడటం జరిగింది. పేజ్ నెంబర్ 3లో 2 నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందులో మొదటిది చూపిస్తున్నాను నేను. ఈ మొదటి నోటిఫికేషన్ గమనించినట్లయితే ఇది దుత్తలూరు మండలంలోని దుత్తలూరు, సోమలరేగడ, బ్రహ్మేశ్వరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి యొక్క ఈ ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్గా మనం భావించాల్సి ఉంటుంది. దీన్ని చూసినట్లయితే భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారి కార్యాలయం RDO ఆఫీస్ అన్నమాట కావాలి. ఇది బహిరంగ ప్రకటనగా ఇచ్చారు. 1956 జాతీయ రహదారుల చట్టం సెక్షన్ 3G సబ్సెక్షన్ 3 కింద ఇచ్చినటువంటి అంశం. సెక్షన్ 3G అంటే నష్టపరిహారానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని SPSR నెల్లూరు జిల్లా దుత్తలూరు, కావలి సెక్షన్ కిలోమీటర్ల 36.400 నుండి కిలోమీటర్ల 45.600 వరకు, అంటే సుమారుగా ఇది ఒక 9 కిలోమీటర్ల 200 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి లెంత్తో ఉన్న ఏరియాకు సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ ఈ సోమలరేగడ, బ్రహ్మేశ్వరాల మధ్య భాగంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే 167 BG యొక్క అప్గ్రేడేషన్ కొరకు 1956 జాతీయ రహదారుల చట్టం యొక్క 3D సబ్సెక్షన్ 1 విభాగం పరిధిలో మరియు సెంట్రల్ గెజిట్ SO నెంబర్ 1180E తేదీ 8 మార్చి 2024 నందు ప్రచురించబడిన దాని ప్రకారం దిగువ పట్టిక షెడ్యూల్లో నిర్దేశించిన భూమి కట్టడములు మరియు చెట్ల వగైరాలతో సహా ఎన్కంబరెన్స్ రహితమని, అంటే ఎటువంటి తాకట్టు లేదని అని అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ 3D కింద నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేయబడింది చెప్పడానికి ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. సదరంలో సంబంధించి ఆసక్తి కలవారు అందరూ స్వయంగా, అందరూ అంటే ఆసక్తి కలిగిన వారందరూ, యజమానులు, ఇటువంటి వారందరూ కూడా స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కావలి వద్ద దిగువ తెలిగిన చిరునామా, వారి సమక్షంలో భూముల పట్ల వారి ఆసక్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలతో హాజరు కావలను. ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లు, అలాగే ల్యాండ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇళ్ళు లాంటివి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ వీటిని కలిపి ఒక ఒరిజినల్ సెట్ ప్లస్ ఒక జిరాక్స్ ఇవి వాటన్నిటితో హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ SPSR నెల్లూరు జిల్లా పరిధిలో దుత్తలూరు మండలం, ఇక్కడ ఇచ్చినటువంటి 3 గ్రామాలు దుత్తలూరు మండల పరిధిలోనే ఉన్నాయి. దుత్తలూరు, సోమలరేగడ, బ్రహ్మేశ్వర గ్రామాలు. వీళ్ళందరికీ ఒకే డేట్ ఇవ్వడం జరిగింది. 8 ఏప్రిల్ 2024 నాడు ఉదయం 10:30 నుంచి 2 గంటల మధ్య ఒకే సమయంలో ఈ 3 గ్రామ పరిధిలో ఉన్న వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయం దుత్తలూరు వద్ద RDO వారు అప్పటికి వస్తారు. వారికి అక్కడికి తమ ఈ యాజమాన్యాన్ని తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. దీనికి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ భాగంగా తీసుకున్నట్లయితే ఈ గ్రామ పరిధిలో ఎవరి ల్యాండ్ పెడుతోంది అనేది ఇక్కడ ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్కి సంబంధించిన దాన్ని నేను మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి స్కాన్ చేశాను. ఈ
క్యూఆర్ కోడ్లో ఒక 2 పేజీలతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అది నేను కేవలం చూపించడం జరుగుతుంది. అది చాలా చిన్న సైజులో ఉన్న కారణంగా దాని యొక్క క్లారిటీ అనేది ఎక్కువగా ఉండటం లేదు. మనం దీన్ని స్కాన్ చేసేసి దాన్ని మన స్మార్ట్ ఫోన్స్లో లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ద్వారా దాన్ని మ్యాగ్నిఫై చేసి చూడవచ్చు. దీనిలో ప్రజెంట్ చేయడం అనేది కొంత కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి సెక్షన్ చూసుకున్నట్లయితే ఈ దుత్తలూరు టు కావలి సెక్షన్ ఈ భాగంలో ఉన్నటువంటి ఇది ఈ దుత్తలూరు కావలి సెక్షన్ సంబంధించినటువంటి ఈ హైవే 167 BG ఏదైతే ఉందో దీనిలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క పార్ట్ నుంచి చూసుకొని ఈ రూట్ ఇవ్వడం జరిగింది. ఈ సోమలరేగడ ప్రాంతం నుంచి దుత్తలూరు నుంచి ఇక్కడ బ్రహ్మేశ్వరం మధ్యలో ఉన్నటువంటి ఈ భాగానికి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ భాగం ఉన్నటువంటి 2 పేజీల నోటిఫికేషన్ అని అన్నాను కదా, ఆ 2 పేజీల నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. అయితే ఇది చిన్న సైజు దాన్ని మ్యాగ్నిఫై చేసినప్పుడు పిక్సెల్స్ యొక్క డిఫరెన్స్ కారణంగా ఇది క్లారిటీ అనేది ఎక్కువగా ఉండటం లేదు. జస్ట్ ఇది ఒక మొబైల్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కొంత క్లారిటీ కనిపించేందుకు అవకాశం ఉంది. కానీ ఇది ఒక రఫ్ ఐడియా కోసం మాత్రం నేను దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పేపర్ లింక్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్. ఒకవేళ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఇవాళది కనుక దొరకనట్లయితే, అంటే 31 మార్చి 2024 నాటి యొక్క హార్డ్ కాపీ దొరకనట్లయితే మామూలుగా ఈ పేపర్ .ప్రభాnews.com అనుకుంటున్నా, లేదా ఆంధ్రప్రభ అని మామూలుగా టైప్ చేసేసిన ఆంధ్రప్రభ న్యూస్ పేపర్గా ఈ పేపర్గా తీసుకురావాలి. ఆంధ్రప్రభ ఈ పేపర్గా టైప్ చేసేసి దాన్ని ఓపెన్ చేసి హోమ్ పేజీ నుంచి ఇవాళ ఉన్నటువంటి యొక్క ఈ డేట్ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత పేజీ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకొని దానిలో స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చివరిలో మనకు 2 నోటిఫికేషన్లు వస్తాయి. అందులో ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది మొదటిగా దానికి సంబంధించినటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు దాన్ని మళ్ళీ స్కాన్ చేసుకున్నట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అనేటువంటివి ఆ ల్యాండ్ రిలేటెడ్ పీపుల్కి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.